ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం అష్టాదశ శివానందలహరి అధ్యయన కార్యక్రమే ప్రవిశామः. ప్రథమతः భజగోవిందశ్లోకేషు బ్రహ్మానంద అనుభూతి కథం భవతి ఇది అధ్యయనం కరవామహే. భోగత్యాగంతో బ్రహ్మానందంగా ఆత్మానందం కలుగుతుందని చెప్తున్నారు భజగోవింద శ్లోకాల్లో. సురమందిర తరుమూల నివాస శయ్యాభూతలమజినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ. అన్నిటికంటే సంతోషాన్ని, సుఖాన్ని, శాంతిని కలిగించేది వైరాగ్యమే. ఎందుచేత అదే చెప్తున్నారు. సురమందిర తరుమూల నివాస శయ్యాభూతలమజినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ. సురమందిర తరుమూల నివాస. సురమందిర తరుమూల నివాస అంటే ఏమిటి విశేషం? సురమందిరం అంటే దేవాలయం. దేవాలయం ముందు వృక్షాలు ఉంటాయి కదా. సురమందిర తరుమూల నివాస, దేవాలయ ప్రాంగణంలో ఉన్న చెట్టు కింద నివాసం. ఇంకా గృహం అక్కర్లేదు, సౌకర్యం అక్కర్లేదు. అది వైరాగ్యం. సురమందిర తరుమూల నివాస. సురమందిర దేవాలయంలో ఉన్నటువంటి తరు వృక్షం యొక్క మూల నీడలో ఆ చెట్టు కింద నివాసం. శయ్యాభూతలం అజినం వాస. శయ్యాభూతలమజినం వాస. ఇంకా నిద్రించడం ఎక్కడ? అక్కడే నేల మీదే. భూశయనం. ఇంకా వాస నివాసం. వాస అంటే వస్త్రం. వస్త్రం ఏమిటి? అజినం జింక చర్మము లేదా ఆ వృక్షం యొక్క బెరడు ఉంటుంది. ఆ బెరడుని నీళ్ళల్లో కొన్నాళ్ళు ఉంచితే పై పొట్టు పోతుంది. అది ఒక వస్త్రంలా తయారవుతుంది. అది ధరిస్తారు. దాన్ని వల్కలం అంటారు. దానికేం ఖర్చు లేదు కదా. సర్వపరిగ్రహ భోగత్యాగ. ఇంకా వాడికి ఏమీ అక్కర్లేదు. అవే భోగాలు, త్యాగాలే భోగాలు. కస్య సుఖం న కరోతి విరాగ. అలాంటప్పుడు సుఖం లేకుండా ఉంటుందా? అది నిజమైన వైరాగ్యం అంటే. దేవాలయంలో చెట్టు కింద పడుకుంటాడు. భూశయనం. ఆ చెట్టు కింద నివాసం భూశయనం. ఆ వల్కలమే వస్త్రం. ఇంకా వాడికి వేరే భోగాలు అక్కర్లేదు, సుఖాలు అక్కర్లేదు. అన్ని విడిచిపెట్టేశాడు. విగతం రాగం తస్య భావ వైరాగ్యం. కోరికలు లేవు. ఇంకా వాడికి అశాంతి ఎక్కడ ఉంటుంది? అంతా ప్రశాంతే. వైరాగ్యమేవ సుఖం ప్రధానం. అద్భుతమైన భావన. సురమందిర తరుమూల నివాస శయ్యాభూతలమజినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ. ఇప్పుడు మనం 18వ లహరిలో ప్రవేశిస్తున్నాం. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా.
హే శివ, ఓ పరమేశ్వర, లోకములకు త్వం నీవు ఒక్కడవే పరమఫలద ఉత్కృష్టమైన గొప్పదైన ఫలితాన్ని ఇచ్చేవాడివి. అన్ని లోకాలకు నువ్వే కదా ఫలితాన్ని ఇచ్చేవాడివి. త్వత్ మూలాం దివ్య పదవీం, నీవు ఆధారంగా కలిగినటువంటి ఆ దివ్యమైన పదవి ఏదైతే ఉందో, దేవతలు కలిపి ఆ దేవేంద్రుడి యొక్క పదవి కానీ, సింహావిష్ణు యొక్క పదవి కానీ, అవన్నీ కూడా బ్రహ్మ యొక్క పదవి కానీ వహంత వాళ్ళ పదవులు పొందుతున్నారు. దానికి కారణం నువ్వే కదా. హరిముఖాహ, ఇక్కడ హరి అంటే ఇంద్రుడు, విష్ణువు అని కూడా చెప్పచ్చు. హరిముఖాహ, ఇంద్రుడు, విష్ణువు మొదలైన వాళ్ళందరూ కూడా పునరపి మళ్ళీ మళ్ళీ భజంతే సేవిస్తున్నారు నిన్ను. ఎందుకని? ఇంకా వైభవం పొందడానికి. తవ దాక్షిణ్యం, తవ నీ యొక్క దాక్షిణ్యం, దయ, అనుగ్రహం కియద్వా ఎంతటిదో కదా. మదాశాచ, నా కోరిక కూడా కియతీవా ఎంతటిదో కదా. కదావా కరుణాపూరిత దృశ మద్రక్షాం వహసి, కదావా కరుణాపూరిత దృశ, కదావా ఎప్పుడో కదా. ఎప్పుడు చేస్తావు నాయన స్వామి నువ్వు? కరుణాపూరిత దృశ, దయతో నుండిన చూపుతో మద్రక్షాం కదావా వహసి, ఎప్పుడు వహిస్తావు? నన్ను ఎప్పుడు రక్షిస్తావు స్వామి? నా బాధ్యత నువ్వు ఎప్పుడు వహిస్తావు? దేవతలే నీ అనుగ్రహం కోసం వస్తున్నారు, ఇంద్రాది దేవతలందరూ కూడా. మరి వాళ్ళందరికీ అనుగ్రహాలు ఇవ్వాలి తర్వాత కదా నా విషయం. అయితే నన్ను కూడా దృష్టి పెట్టుకో స్వామి. ముల్లోకాల్లో నువ్వు ఒక్కడివే కదా ఓ గొప్ప ఫలితాన్ని ఇచ్చేవాడివి. నువ్వు కారణంగానే ఇంద్రుడు, విష్ణువు, బ్రహ్మ వాళ్ళు పదవులు పొందుతున్నారు, ఇంకా ఉత్కృష్ట స్థానాన్ని పొందాలనుకుంటున్నారు, మళ్ళీ మళ్ళీ నన్ను సేవిస్తున్నారు. మరి నా విషయం ఏమిటి తెలియదు. నీ దయ ఎటువంటిదో, నా ఆశ ఎటువంటిదో అర్థం కావడం లేదు. దయాపూర్ణమైన చూపుతో నన్ను రక్షించు స్వామి. నా భారాన్ని ఎప్పుడు వహిస్తావు? త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివమదాశా చ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.